ఒక తల్లి తన జ్ఞానంతో సంతానంలో సద్గుణాలు సంస్కారాలు నింపుతుంది. అప్పుడు తనకి తన తపస్సులన్నీ, వ్రతాలు ఇంకా పూజా పునస్కారాల ఫలితం లభిస్తుంది. అందుకనే వేదాలలో తల్లిని అన్ని స్థానాలలోనూ పూజనీయంగా భావిస్తారు. ఏంటి నాన్నా? మళ్ళీ అను. దేవి, ఇవ్వాల్టి ఈరోజు మనకు అన్నిటికంటే సుఖమయమైనది, అలాగే ఎప్పటికీ మర్చిపోలేనిది. ఇదంతా నీ ప్రభుభక్తికి ఫలితమే దేవి. ఒక్కసారి నువ్వు నాన్నగారు అను కుమారా. చాలా అల్లరివాడు. మళ్ళీ ఒకసారి అను. మీరు విన్నారా నాథ? తను మళ్ళీ నన్ను అమ్మ అన్నాడు. ఇదేమీ అద్భుత లీల ఆర్యపుత్ర. మన పుత్రుడు జన్మించి కొద్ది రోజులే గడిచాయి. మరి తన నోటి నుంచి అమ్మా ఇది ఎలా సాధ్యమవుతుంది? నేర్పించకుండా కేసరి నందనుడు అమ్మ అనడం నేర్చుకున్నాడు. ఓ గౌరీ శంకర, మీ కృప వల్ల మా పుత్రుడు ఎనలేని లీలల్ని చూపిస్తున్నాడు. మీరు మాకు ఎంత సుఖాన్ని ఇచ్చారంటే వాటిని మా హృదయం తట్టుకోలేకపోతోంది. మీకు మరొకసారి ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఒకసారి నాన్నగారు అను పుత్రా. హనుమంతుని ఈ లీల అద్భుతమైనది. అయినను హనుమంతుని యొక్క లీలల ప్రభావం సుగ్రీవుడు, వాలిల మీద భిన్నంగా పడ్డాయి. ఒక్క విషయాన్ని అంగీకరించాలి. ఆ మరకటంలో ఏదో ప్రత్యేకత ఉంది. చాలా విలక్షణమైన వాడు. తను ఒక మాయావి.
సరిగ్గా చెప్పారన్నయ్య. తనకి వశీకరణ తెలుసు. అయితే ఏం చేయాలి? ఆ మర్కటాన్ని నా మార్గం నుండి ఎలా తప్పించాలి? తన ముందు అయితే నేను వివసుడిగా భావిస్తున్నానన్నయ్య. నాకనిపిస్తుంది నీ మనసు ఏం చెప్తుంది? ఏం లేదన్నయ్య, ఏమీ లేదు. లేదు, ఏదో నీ మనసు ఏదో చెబుతోంది. ఏముంది? మీరేమంటే అది చెయ్యాలనిపించింది. ఆలస్యం చేయకుండా. ఆంజనేయ, ఇలా చూడు గద. ఇలారా. అస్సలు వద్దు. ఈ అమ్మ కొడుకు అమ్మ దగ్గరికే వస్తాడు. నా దగ్గరికి రా నాన్నా. రారా. లేదు లేదు, ఆంజనేయుడికి గురుగద అంటే ఇష్టం. రాకుమారా, గదం తీసుకో. రానన్నా, రా 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 రా. గదతో ఏం చేసుకోవాలి? అరే ఇలా చూడు, ఎన్ని పళ్ళున్నాయో. రా నాన్నా, ఇలా రా. ఆహా, అరే లేదు లేదు కుమారా, అక్కడికి వెళ్ళడం వ్యర్థం. ఇలారా, నా వద్దకు వచ్చి గదం తీసుకో. రాకుమారా. చూడు, బోలెడన్ని పళ్ళున్నాయి. ఇలా రా. రా నా బంగారు తండ్రి. ఇలారా కుమారా, రారా. మహారాజుకు జయము. అయోధ్య నరేషులు మహారాజు దశరథ వారి మనిషి మహామన సుమంతక విచ్చేశారు ప్రభు. మహారాజు దశరథుల వారి సుమంత్రుల వారా? నాకు కుడికన్ను అదురుతోంది దేవి. ఖచ్చితంగా ఏదో శుభవార్తే తీసుకొని వచ్చి ఉంటారు. మహారాజు మనువుల అవతార రూపం మహారాజు దశరథుల వారి అష్టసజీవులు. సర్వప్రథమమైన సచీవు మహామన సుమంత్రుల వారు. పరమ వీరులు, చతురులు, నీతిమంతులు. అయోధ్యాపతి దశరథుని యొక్క నమ్మకమైన సహచరుడు. అలాగే సుమంతుడు సన్నిహిత మిత్రుడు కూడా. మహామన సుమంత్రుల వారు, నా అదృష్టం పండింది. మీరు విచ్చేశారు. మీకు స్వాగతము. ఆశీనులు కండి. ధన్యవాదాలు రాజా. ధన్యవాదాలు మహారాణి. నా మనసు చెప్తోంది మీరు ఖచ్చితంగా ఏదో సుఖమయమైన శుభ సమాచారం తెచ్చుంటారని. మీరు ఊహించింది నిజమే మహారాజా.
దీర్ఘకాలంగా పుత్రులు లేని లోటుతో తప్పించి మహారాజు దశరథుడికి ఒకేసారి 4 పుత్రులకు తండ్రి అయ్యే సౌభాగ్యం లభించింది. ఎంత అద్భుతమైన సంయోగం! మాకు దశరథుల మహారాజుల వారికి అదృష్టం ఒకేసారి పండింది. చైత్ర పౌర్ణమి రోజున నేను కూడా ఒక పుత్రుడికి తండ్రినయ్యాను. ఆశ్చర్యముగా ఉన్నది. తిథులలో కూడా ఎక్కువ తేడా ఏమీ లేదు. మా రాజకుమారులు కూడా నవమి, దశమి నాడు జన్మించారు. ఇక మీ యువరాజు అయితే పౌర్ణమి నాడు. అద్భుతమైన సంయోగం. నా మనస్సులో మహారాజు దశరథుల వారిని, వారి 4 పుత్రులను చూడాలని అభిలాషగా ఉంది. దశరథ మహారాజుల వారు మిమ్మల్ని ఆహ్వానించారు మహారాజా. తప్పక విచ్చేయండి. అన్నట్టు యువరాజును తీసుకురావడం మర్చిపోకండి. మహామంత్రుల వారి రథం సిద్ధంగా ఉంది మహారాజా. బహుమానాలన్నిటినీ రథంలో పెట్టడం జరిగింది. మహామను సుమంతుల వారు, మహారాజు దశరథుల వారి పుత్రులకు నామకరణం జరిగిందా? జరిగింది మహారాజా. నామకరణం జరిగింది. అందరికంటే చిన్నరాణి దేవి సుభద్ర దశమి రోజున మేషలగ్నంలో కవల పిల్లలకు జన్మనిచ్చారు. వశిష్ఠ గురుదేవుల వారు వారికి నామకరణం చేశారు. లక్ష్మణ మరియు శత్రుఘ్నుడు అని. లక్ష్మణుడు ఇంకా శత్రుఘ్నుడు. అవును. ఇక మహారాణి కైకేయి దశమి నాడు మీనరాశి ఉదయకాలంలో రాజకుమారుడు భరతుడికి జన్మనిచ్చారు. ఇక నవమి తిథి నాడు మధ్యాహ్నం సమయంలో తూర్పు దిక్కున కర్కాటక రాశిలో అప్పుడు మహారాణి కౌసల్య గర్భం నుండి 4 సోదరులలో అందరికంటే పెద్ద పుత్రుడు జన్మించాడు. ఇక గురుదేవులు వశిష్ఠుల వారు వారికి పేరు పెట్టారు రామ అని. గురుదేవులు వశిష్ఠుల వారు వారికి పేరు పెట్టారు రామ అని. ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर दूत अतुलित बल धामा अंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर कंचन हरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर जय शंकर
శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాन गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लगन सीता वन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर कंचन वरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजै कांधे मूंज जनेऊ साजै కుమారా, నువ్వు మళ్ళీ నన్ను ఆశ్చర్యానికి గురి చేశావు. ఓ ప్రభు, నీ లీల అపారమైనది. ఇతడే మా తేజస్వి పుత్రుడు ఆంజనేయుడు. కానీ మీరే కదా చెప్పారు మీ పుత్రుడు జన్మించి కొన్ని రోజులే గడిచాయి అని. మరి ఈ బాలకుడైతే? మా పుత్రుడి మీద ఆ భోలాశంకరుడి ప్రత్యేక ఆశీర్వాదం ఉంది. అందుకనే తను అద్భుతమైన వాడు. ఇతని చమత్కారంతో మేము రోమాంచితులం అవుతున్నాము. ఎంతో శీఘ్రంగా తను శారీరక వికాసాన్ని పొందుతున్నాడు. మీరు ఆశ్చర్యపోవడం అయితే స్వాభావికమే.
బోళా శంకరుడి కృపతో ఏదైనా సాధ్యమే. వారి ఆశీర్వాదంతోనే మేము ఇటువంటి తేజస్వి అలాగే అద్భుతమైన పుత్రుణ్ణి పొందాము.